రుద్ర మీడియాకు స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాచండీ యాగం నిర్వహించారు. 80 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో తుల్జాభవాని వారియర్స్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి మహాహోమం నిర్వహించారు. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ నిర్వహించారు. देवी सूर्येण भद्रेण वाहनैरवृतं स्वाहा जनानत्रयन्तं चामुण्डामहितजोतं सपादमहिमृत्ये सुदर्गानाद स्वाहा लक्ष्य महीपालः अकविजो महासरः तस्तेहर्मधुरं नामोदारं अभावसुदार स्वाहा तेषामणिमलजः रुद्राभूर्भुव स्वाहा ओम श्री मार्कण्डेय पुराणे सामन्तिके मन्वन्तरे देवी महात्म्ये खड्गे నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భారీ ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అందరూ కూడా మమ అనుకోవాలి. అంటే మమ అంటే మా యొక్క సొంతం కొరకు పూజ చేసుకున్నాం అన్నట్టు, మా యొక్క క్షేమం కొరకు, మా యొక్క మంచి కొరకు చేస్తున్నట్టు లెక్క. మమ ఉపాత్మక్షేత్ర శ్రీ పరమేశ్వర దృశ్య శ్రీ పరమేశ్వరైక్యత్వం శుభాకాంగ్రేశ్వరే శ్రీ మహావిశ్వాక్య బయట బాబా సోమపురి ఆడవాడి అంటే నెయ్యి మాత్రం పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పద్మావతి మాతృమండలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రణవి, ధాత్రియ, శ్రావిక, రూపిక, కృతిక, భృతిక వర్షలు చేసిన నృత్యాలు, శ్రీ శారదాంబే నమోస్తుతే, శ్రీ సరస్వతి నవదుర్గల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ 1, 2లలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అర్చకులు జి శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమఠం విజయకుమార్ శాస్త్రిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్ కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఏవో చంద్రశేఖర్, రాజేశ్వరి, చిన్న ఓబులేశ్వర్, రమేష్ కుమార్, శ్రీరాములు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో వ్యవసాయం పనుల కోసం వెళ్తున్న జక్కుల వెంకటస్వామి, అతని భార్య అడివెమ్మ సంబంధించినటువంటి ఎద్దుల బండి, ఆవులు, ఎద్దులు నీటిలో మునిగిపోయాయి. వరద నీటిలో 2 ఎద్దులు మృతి చెందాయి.
నాగర్ కర్నూలు నియోజకవర్గం తిమ్మాజిపేట మండల పరిధిలోని కొడాబత్ తాండాకు చెందిన స్వప్న అథ్లెటిక్స్ పోటీలలో జాతీయ స్థాయిలో 2 గోల్డ్ మెడల్ సాధించింది. స్వప్నను నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మాంసాహార అమ్మకాలను పూర్తిగా నిషేధించినట్లు, అలా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హెచ్చరించారు.